నైరుతి భాగంలో లాకర్స్ ఉండవచ్చును, కానీ వంటగదిలో నైరుతిలో ఉండకూడదు. అంటే జనరల్గా ఒకళ్ళు అపాయింట్మెంట్కి తీసుకున్నారు ఇటీవల. ఎక్కడ అది? గుడివాడ దగ్గర తీసుకొని మొత్తం ఇల్లంతా చూపించుకున్నారు. సరే, ఇంటి పరంగా 1-2 చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఆయనగా చేసుకున్నాడు, తద్వారా అనుభవిస్తున్నాడు, వెంటనే మార్చమని చెప్పాం. వీటితో పాటుగా ఇదొకటి ఐడెంటిఫై చేసాం మనం. నైరుతిలో లాకర్ పెట్టాలన్నట్ట, నైరుతిలో ప్లేస్ లేదు అక్కడ. అంటే డైరెక్షన్ ప్రకారంగా నైరుతి అనేది కరెక్ట్గా ఎలివేట్ అవ్వలేకపోతే ఆ లాకర్ తీసుకొచ్చి వంటగదిలో నైరుతిలో పెట్టాడు. సో మనకు ఒక 4-4.5 సంవత్సరం అవుతుంది అతను పెట్టి. మీరు అక్కడ ఇమేజ్లో తెలిసిపోతుంది. 2 గ్యాస్ సిలిండర్లకు మధ్య భాగంలో లాకర్ ఉంది, గోడ లోపల కొట్టాడు, గాడ్రేజ్ 4,000-5,000 పెట్టాడు. నేను చెప్పా, మీరు ఆ లాకర్ పెట్టారని ₹1 కూడా అందులో పెట్టలేదు 4 ఏళ్ళలో, నాకు తెలుసు ఆ విషయం. ₹1 కూడా లాకర్లో పెట్టలేదండి అన్నాడు. కరెక్ట్ అండి అన్నారు. ఎందుకంటే అది పెట్టవలసిన పొజిషన్ కాదు అసలు. వంటగదిలో నైరుతిలో లాకర్ పెట్టడం కాదు, ఇంటి మొత్తానికి నైరుతిలో మనం పెట్టుకోవాలి లాకర్ ఏదైనా ఉంటే. అంతేగాని ఇక్కడ లాకర్ పెడితే డబ్బులు వస్తాయంటే ప్రతివాడు ప్రతి చోట పెట్టుకుంటాడు. అది మంచి పద్ధతి కాదు కదా. శాస్త్ర ప్రకారంగా ఎక్కడ ఏది బలం ఉండాలో అక్కడ దాన్ని బలం వచ్చే విధంగా చేయాలి. కానీ అది పెట్టచ్చు కదా, ఈ దిక్కులో అన్నారు కదా, ప్రతి దిక్కులో కూడా ప్రతి గదిలో అదే ఏర్పాటు చేస్తే అది ప్రమాదకరంగా ఉంటుంది. కనుక మనకు ఇమేజ్లో చూపించిన విధంగా ఆ విధంగా వంటగదిలో నైరుతిలో కాకుండా ఇంటికి నైరుతి భాగంలో లోపల ఉత్తరం చూస్తూ ఉండే విధంగా లాకర్ పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా చేయని పక్షంలో దానివల్ల ఫలితం రాదు, సరిగదా ఉపయోగం ఉండదు. దానివల్ల గోడంతా పగలగొట్టడము, లాకర్ పెట్టడం, డబ్బా ఖర్చు, ఇవన్నీ మొత్తం తీసుకుంటే అదొక 15,000 లాస్ అంతే. తద్వారా దాంట్లో ₹1 కూడా మనం పెట్టిన భాగ్యానికి నొచ్చుకోం. కనుక ఇటువంటి ఆచారణలు, ఇటువంటి పద్ధతులు అనేవి అంత ఇబ్బందికరంగానే ఉండే విధంగా ఉంటాయి, కానీ అంత సాత్వికంగా అంత బలాన్ని పెంచే విధంగా ఉండదు. కనుక అసలు లాకర్ ఎక్కడ పెట్టాలనేది మనం తెలుసుకుందాం. తద్వారా మంచి పరిహారాన్ని పొందడం అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.